కృష్ణపక్షమున చతుర్దశేనడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట బ్రహ్మ విష్ణువుల అహమ్మని గనట సృష్టికి మూలమని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట. అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా. జై పద్మశాలి పద్మశాలి ఐక్యత జై పద్మశాలి జై మార్కండేయ. పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా. అందరూ నేను మీ పేరు అనుకోండి. నా మరువు నేను నగర సంఘానికి సర్వాంశాలకు సర్వసృష్టిలో మానసావాస కరుణ నిరంతరం పాటుపడుతూ అంకితాభావంతో నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం బోధన సంఘ సంఘం మరియు సంఘ సభ్యులు 20 కాపాడుతూ కులబాంధవులు నాపై కూర్చుని మొక్కాన్ని నమ్ము చేయకుండా నా వరకు కర్తవ్యాన్ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారు నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభివందనలు, అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఇప్పటి వరకు ఏదైతే ఈ సంఘం తరఫున మీరు అందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళినారో ఇంకా ముందు కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండి సమస్యలను తీర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా మా తరఫున సహకారం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పద్మశాలి అధ్యక్షులు మరియు సభ్యులందరికీ, ఇక్కడ చేసిన ప్రతి ఒక్క అధికారులకు సభ్యులకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదట భారతదేశంలో ముఖ్యంగా ప్రథమ స్థానం ఉన్నది వ్యవసాయం, తర్వాత రెండో స్థానంలో ఉన్నది వస్త్ర పరిశ్రమ, ఈ జౌళి పరిశ్రమ. అలాంటి ఇంత పెద్ద పరిశ్రమలకు అధ్యక్షులైనందుకు సంతోషంగా గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మార్కండేయ అంశగా ఉన్న ఈ పద్మశాలి కుల సంఘస్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుడే మీకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఈ వృత్తి. అలాంటి వృత్తిని మనము ఎంతో గౌరవంగా ఈ సంఘం ముందుకు జరుపుతూ ఉంది. ఇప్పుడు ఎన్నికైన మన అధ్యక్షులు సంతోషన్న గారు ఈ కులానికి మరియు సంఘానికి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ వారు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని
నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పద్మశాలి కుల సంఘానికి ప్రత్యేక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి చైర్పర్సన్ గారు, అలాగే సోదరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సంజయ్ గారు, అలాగే మన గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గారు పట్టాల చంద్రరావు గారు, అలాగే గంగం లక్ష్మణ్ గారు, అలాగే సంఘం నిర్మాణం గారు, సంఘ సభ్యులు, నాతోటి మాస్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకగ్రీవంగా పట్టణ కమిటీ నియమించుకొని సామరస్యంగా కులంగా అభివృద్ధి కోసం పాటుపడే ఈ సంఘ సభ్యులందరికీ, అలాగే సంఘంలో పెద్దవాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీకు నా తరఫున సాయం చేయడానికి నేను ముందుకు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నూతనంగా సంఘం అభివృద్ధికి తోడ్పడాలని మరొకసారి కోరుతూ ప్రత్యేకంగా దానికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రముఖులను ఇచ్చేటప్పుడు జిల్లా స్థాయి వస్తున్నప్పుడు వాళ్ళ ఫోటోలో ఖచ్చితంగా మన ఫోటో ఇంపార్టెంట్ కాదు, నగర పద్మశాలి సంఘం వేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే చాలా అవసరం. మండల కాంగ్రెస్లో గ్రామం చేయాలా, గ్రామాన్ని ఇంకా స్థానికులు బాగా చేయాలా, జిల్లా కాంగ్రెస్ వస్తే నగర సంఘం వేయాలా, రాష్ట్ర సంఘం వస్తే జిల్లా సంఘం వేయాలా. ఈ విషయంలో మనం రూపొందించాం. ఒక సభ్యుని ఏదైనా బాధ ప్రాంతం ఉంటే దాన్ని మనం గౌరవించి అది సహకారం అందించి ఆ కార్యక్రమం చేయాలని ఆలోచించుకొని మన సభ్యులు పెట్టుకున్నాం. అదే తర్పా సంఘం. నగర సంఘం చెప్తున్నాం, ఈ తర్పా సంఘాలన్నిటికీ ఒక రాజ్యాంగం దర్శకంగా నడిపించడానికి, రాజకీయంగా ఎదగడానికి, ముందు పోలీసడానికి ఈ నగర సంఘాన్ని ఖచ్చితంగా మన అందరం తర్పా సంఘం నుంచి ముంబడేసిన అవసరం ఉంది. అదే మన జిల్లా సంఘం చెప్తున్నాం, జిల్లా సంఘాలు అన్ని గ్రామ సంఘాలు కానీ, నగర సంఘాలు కానీ, పట్టణ సంఘం కానీ అన్ని సంఘాల నాయకులు తీసుకుపోయి ముందు తీసుకోపోయినట్టు చట్టం తీసుకొచ్చి రాష్ట్ర స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యవస్థ నుంచి రాజకీయ ఎదగడానికి కోసం నిన్న సౌకర్యాలను తీసుకోవడానికి సహసాగర అందించడానికి జిల్లా సంఘం. అదే మనం రాష్ట్ర సంఘం ఏర్పరుస్తున్నాం. జిల్లా సంఘాల నాయకుల నుంచి రాష్ట్రంలో ఉన్నాము, పద్మశాలి ఉన్నది, దాన్ని ముందు తీసుకోవాల్సిన పాటు మీరు చూసి భారతదేశంలో కనుక హైదరాబాద్లో పద్మశాలి సంఘం ఏర్పడుతుంది. ఈ రకంగా స్టెప్ బై స్టెప్ వచ్చిన సంఘాలు పద్మశాలి సంఘాలు మనం చూసి ఇతర కులాలు చేస్తున్నాం. మనం కూడా నిర్ణయం మనం తీసుకుంటాం. ఈ
అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకున్న దానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక అధ్యక్ష పదవి కాదు, అన్ని పదవులు దాదాపు 12 పదవులు ఈ కమిటీలో అన్నీ కూడా యునానిమస్గా ఎన్నుకున్నాను. యునానిమస్గా ఎన్నుకొని మన ఐక్యతని మనం నిరూపించుకున్నాం. గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా నిరూపిస్తూనే ఉన్నాం, ఈరోజు కూడా నిరూపించుకున్నాం. అలాగే ఈ బోధన పట్టణ ప్రజలకు మరొకటి ఏంటంటే, ఈ అధ్యక్ష పదవి నాకు అలంకరణ కాదు, నాకు ఒక షోట్. తప్పకుండా పెద్దలు చెప్పినట్టు ఒళ్ళు వంచి నడుము బిగించి పనిచేసిన పట్టణ పద్మశాలి కమిటీని కావచ్చు, పట్టణ పద్మశాలి సంఘాన్ని కావచ్చు, అభివృద్ధి బాటలో నడిపిస్తూ చేదోడు వాదోడుగా ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్య పరిష్కారానికి మొదటి వరుసలో నేనే ఉంటానని చెప్పి మరొక్కసారి అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ బోధనలోని పద్మశాలందరూ ఒకే గోల్లో ఉండేటువంటి వారు పనిచేయాలని కోరుకుంటున్నాను. సంఘం అనేది అందరూ ఒక్కరి కోసం అందరూ అనే విధంగా పనిచేయాలి. అందరం కలిసి ఒక నాయకుడి కోసం పనిచేస్తాం. మరి ఒక్కరికి అవసరం వస్తే అందరం కలిసి పనిచేయాలి. ఆ విధంగా సంస్థగా మనం ఎప్పుడైతే పనిచేస్తామో సంఘం అదేవిధంగా పద్మశాలి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి అదేవిధంగా ఒక మంచి స్థితికి చేరుకుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం తర్వాత పెద్దలు నిజామాబాద్ నుంచి సమాజానికి అధ్యక్షుడు, కార్యదర్శులు, మన మొత్తం పద్మశాలి సంఘం సభ్యులందరికీ నమస్కారం. ఏదైతే ఇంత మంచి బిల్డింగ్ కట్టిందో నేను ఇప్పటిదాకా చూడలేదు. చూసి చాలా సంతోషపడ్డా. ఇదే విధంగా పైన కూడా ఒక అంతస్తు మీరు చేస్తారని మాతో అయినంత సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ శ్రీరామ